పద్మావతి పుట్టింటికి వచ్చేయడం, తను చాలా బాధపడటం చూసి వాళ్ళ అమ్మా, నాన్న అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో పద్మావతి అటువైపుగా వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, "అదిగో నీ కూతురే వచ్చింది కదా! దన్నే అడిగితే సరిపోతుంది అడుగు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే, "ఏంటమ్మా నీ విషయంలో ఏదైనా జరిగిందా? ఏదైనా చెప్పాలి అనుకున్నా, ఏదైనా జరిగినా సరే మాకు చెప్పమ్మా" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే, "పద్మావతి ఏదైనా విషయం ఉంటే కొంచెం చెప్పమ్మా మాకు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "మాకు చాలా కంగారుగా ఉంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడికి విక్కీ అయితే వస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన విక్కీ అయితే, "ఏంటి పద్మావతి నిజం చెప్పేస్తుందా ఏంటి? ఏంటి ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. మాది అగ్రీమెంట్ మ్యారేజ్ అన్న విషయం వీళ్ళకి తెలిసిందే అనుకో, వీళ్ళకి ఏమవుతుందో ఏమో" అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే పద్మావతి ఈ విషయం చెప్పకుండా నేను చూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే, "ఏంటమ్మా అలా చూస్తున్నావు? చెప్పు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ కూడా, "పద్మావతి ఏం ఆలోచిస్తున్నావు? ఏదైనా విషయం ఉంటే మీ నాన్నకి చెప్పు. తనే చూసుకుంటారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే, అది" అని చెప్పేసి అయితే తడబడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, "ఏంటే ఆలోచిస్తున్నావు? చెప్పు. ఏదైనా విషయం ఉంటే మర్యాదగా మీ నాన్నకి చెప్పు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే చెప్పడానికి రెడీ అయిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి అని చెప్పేసి అక్కడికి వస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్